పాతూరు సచివాలయంలో టీడీపీ నాయకులు అరవపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో సిబ్బందికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ప్రకాష్ నగర్ గుడ్ షెపర్డ్ కాన్వెంట్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరా సుబ్బారావు, రాష్ట్ర కనీస వేతనాల డైరెక్టర్ టి అశోక్, కేశంనేని వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సీనన్న అరవపల్లి సీనన్న, పాతూరు సీన్ అనే ఒక నిక్ నేమ్ ఉంది. ఆయనకి ఇంటి పేరే పాతూరు సీన్ అయిపోయింది. మా తెలుగుదేశం పార్టీ 83 నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా మెజార్టీ రాని తీసుకొచ్చిన గొప్ప నియోజకవర్గంలో వ్యక్తి అరవపల్లి సీన్ గారు. ఈ రోజున ఆయన జన్మదినం జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. 1000 మంది అనాథ పిల్లలకి ఈ 2 మండలాల్లో ఉన్న అన్ని ఆశ్రమాలకి 1000 మందికి మేము అన్నదానం చేసాం. అట్లాగే మా సచివాలయంలో అందరికీ బట్టలు పెట్టి భోజనాలు పెట్టాం. సీనన్న బర్త్డే అనేది మా అందరి బర్త్డే లాగా భావిస్తున్నాం. మా సొంత బ్రదర్ కన్నా ఎక్కువగా మమ్మల్ని ఎంతో ఆదరిస్తాడు సీనన్న ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని, ఉన్నతమైన ఆయన ఆశయము లక్ష్యం ఒకటే, ఎప్పుడూ పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. అప్పులు చేసి కూడా ఆయన ఏ రోజు కూడా చనిపోయిన వాళ్ళకి 10,000, పెళ్ళికి ఆయన మంగళసూత్రం ఈ కాన్స్టిట్యున్సీ కృష్ణా ఈ ఇన్ని జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా ఇవ్వలేదు. మా అరవపల్లి శ్రీనిబాబు గారి పుట్టినరోజు. ఆ శ్రీనిబాబు గారు ఇవాళ స్వామిని దర్శించుకోవడానికి ఏడుకొండలు వెళ్ళినా కూడా ఇక్కడ మా కార్యకర్తలు మేము ఆయన స్ఫూర్తితోటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ఇటువంటి పుట్టినరోజులు కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని, మంచి ఉన్నతమైన స్థానాలకి అధిగమించాలని చెప్పేసి ఆ భగవంతుని ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను. ఈరోజు పొద్దున మాకు ఆయన ఇక్కడ లేకపోయినా సరే మాకు అందరికీ స్టాఫ్కి పంచాయతీలు 35 మందికి చీరలు పంపిణీ కానీ భోజనాలు కానీ మాకు బాగా చేసినందుకు మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. అలాగే సీనన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆయనకు మా ఆశీస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఆయన మామూలుగా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. ఇక్కడ నాతోటి నా కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు, మా అభిమానులు పాతూరు గ్రామంలో ఇక్కడ మన పంచాయతీ స్టాఫ్ అందరికీ ఒక 35 మంది ఉంటే 35 మందికి బట్టలు పెట్టి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి మంచిగా చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, అట్లాగే ఇట్లా నేను పుట్టినరోజు చేసుకున్నప్పుడు నేను ఊళ్ళో లేకపోయినా సేవా కార్యక్రమాల ద్వారా నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఇంకా ముందుకు నడిపిస్తారని యువతంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను.